శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలకి భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 61 భాగాలుగా చెప్పుకున్నాం. 62వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అనేక రకాల నరకాల గురించి చెప్పుకుంటున్నాం భాగవతంలో. పరీక్ష మహారాజుకి సుఖయోగి చెప్తున్నాడు, ఈ భూలోకంలో ఎవడైతే తనకు ఎటువంటి కష్టం లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణుల యొక్క బంగారాన్ని రత్నాల్ని అపహరిస్తాడు, అటువంటి వాణ్ణి అగ్నితప్త నరకంలో పడవేస్తారు. అది ఎట్లా ఉంటుంది అంటే ఎర్రగా కాలిన ఇనుప చువ్వలతో గుచ్చడం అన్నమాట అగ్నితప్త నరకం అంటే. అలానే పట్టకారలు తీసుకొని చర్మాన్ని బలవంతంగా పీకేస్తారు. ఇంకా మోహంతో కామంతో కళ్ళు కనపడక వాగ్వరుసలు లేకుండా పురుషులు కానీ స్త్రీ కానీ ప్రవర్తించిన వారిని యమలోకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి గణగణ మండుతున్న ఉక్కు బొమ్మలను కౌగిలించుకోమని ఆజ్ఞాపిస్తారు. ఇది అగ్నితప్త నరకం. ఎవడైతే ఈ లోకంలో సేవించకూడని సర్పాన్ని సేవిస్తాడో, లేక జంతువులతో సంగమం చేసి వాళ్ళని పట్టుకుని మరణించిన తర్వాత నిశ్చయంగా వాళ్ళని ఆ జంతువులతో సంగమం చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని నరకంలో తోస్తారు. అక్కడ యమకింకరులు వాడిని వజ్రాల మేకులు గల బూరుగు చెట్టుకు కట్టి చితక కొడతారు, చెట్టు పైకి ఎక్కించి కిందకి లాగుతారు. ఎవడైతే పాషండ మతం పట్ల ఆసక్తి పెంచుకుని ధర్మ మార్గాన్ని పరిచయిస్తాడో అటువంటి వాడు నరకలోకంలో వైతరణి నదిలో పడి పొర్లుతూ ఉంటాడు. మలమూత్రాదులు, చీము, రక్తము, జుట్టు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం మధ్య ప్రవహించే ఆ వైతరణి నది నరకలోకానికి అగర్తగా ఉంటుంది. ఆ వైతరణి నదిలోని మొసళ్ళు పాషండ మతం పట్ల మోజు పెంచుకున్న వాడిని, పాషండం అంటే పాపఖండం అన్నమాట, అంటే వాడికి అంత పాపమే, వాళ్ళకి ఏమీ పుణ్యం చేయడం అంటూ ఉండదు, దేవుడు లేడు వాడికి. అటువంటి వాడిని మరి మొసళ్ళు తింటూ ఉంటాయి, పీక్కు తింటూ ఉంటాయి. ప్రాణాలు పోతూ ఉంటే తాము చేసిన తప్పుల్ని తలుచుకుంటూ మలమూత్రాదులు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం కలిపిన ప్రవాహంలో మునుగుతూ తేలుతూ పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఎవడైతే బ్రాహ్మణుడై ఉండి కూడా శుచిత్వం, సదాచారం వదిలిపెట్టి సిగ్గు బిడియం లేకుండా శూద్ర స్త్రీలతో పశువులాగా ప్రవర్తిస్తాడో అటువంటి వాడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో తోయబడి అసహ్యమైన వస్తువుల్ని భుజిస్తూ కాలం గడుపుతాడు. వాడి ప్రాణాలు అందులో సజీవంగానే ఉంటాయి. అప్పుడు వాడు తాము చేసిన కర్మల పరిపాకమే ఇదేని గుర్తు చేసుకుంటూ తాపాన్ని పొందుతాడు. రేపు మనం 63వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వము హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్త్రీతే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లి.